హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు శాస్త్ర వైబ్స్. అందరూ ర్యాంక్ వర్సెస్ బ్రాంచ్ వీడియో చేయమని అడుగుతున్నారు. సో ఈ వీడియో జస్ట్ కేవలం అప్రాక్సిమేషన్ మాత్రమే. 100% షూర్ అని చెప్పలేము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం కట్ ఆఫ్స్ అనేవి బాగా పెరిగిపోయినాయి. అలాగే కాంపిటీషన్ అనేది చాలా హెవీగా ఉంది. సో ఇది జస్ట్ బేసిక్ మాత్రమే అనుకోండి. మన శస్త్ర యూనివర్సిటీలో టోటల్ సీట్స్ ఉంది, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాము. ఆల్రెడీ మనం దీని గురించి వీడియో అయితే మన ప్రీవియస్ వీడియోస్లో చేసాము. మన శస్త్ర యూనివర్సిటీలో ఉన్న సీట్స్ టోటల్గా లాస్ట్ టైం తీసుకున్నది 2200 సీట్స్ మాత్రమే. సో మీ యొక్క ర్యాంక్ అనేది 2200 కంటే తక్కువ ఉండాలి. అలాగే ఈ 2200 ర్యాంక్లో ఎన్ఆర్ఐ కోటా వాళ్ళు ఉంటారు, తిరుచి తంజావూరు కోటా వాళ్ళు ఉంటారు, తమిళనాడు రీజన్స్ వాళ్ళు ఉంటారు. అలాగే 5 to 10% ప్రిఫరెన్స్ అనేది నార్త్ స్టేట్స్ వాళ్ళకి కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. సో 60% సీట్స్ అనేవి తిరుచి తంజావూరు రీజన్స్ వాళ్ళకి, అలాగే తమిళనాడు రీజన్స్ వాళ్ళకి వెళ్ళిపోతే 5 to 10% సీట్స్ అనేది నార్త్ వాళ్ళకి వెళ్ళిపోతే రిమైనింగ్ 30 to 40% సీట్స్ మాత్రమే ఏపీ, తెలంగాణ అలాగే సౌత్ స్టేట్స్లో ఉన్న బోర్డ్స్కి ఇవ్వటం జరుగుతుంది. మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ 2200 ఆర్ 2300 సీట్స్లో ఎన్ఆర్ఐ వాళ్ళు ఒక 200 ఆర్ 300 పీపుల్ ఉంటే అప్రాక్సిమేట్గా సిఎస్సి కోర్ వాళ్ళకి 150 ర్యాంక్ లోపు రావాలి. కోర్ రావాలి అనుకుంటే స్ట్రీమ్ 1 లేదా స్ట్రీమ్ 2 ర్యాంకుల్లో 150 కంటే తక్కువ ర్యాంక్ వస్తే సిఎస్సి కోర్ రావడానికి చాలా చాలా పాసిబిలిటీ ఉంది. అలాగే 550 ర్యాంక్స్ లోపు వచ్చిన వాళ్ళందరికీ కూడా సిఎస్సి స్పెషలైజేషన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే 600 లోపు వచ్చే వాళ్ళందరూ కూడా ఐటీ, ఐసీటీ వచ్చే ఛాన్స్ ఉంది. మనం అప్రాక్సిమేట్గా మాత్రమే చెప్తున్నాం. ఇవి ఫైనలైజ్డ్ ర్యాంక్స్కి వచ్చే కోర్సెస్ ఏం కాదు. అలాగే ఈసీఈ మరియు ఈసీఈ స్పెషలైజేషన్స్ రావడానికి నియర్లీ 600 to 750, అంటే 750 లోపు ఉండే వాళ్ళకి ఈసీఈ స్పెషలైజేషన్ రావడానికి, అలాగే 840 లోపు ఉన్న వాళ్ళకి ట్రిపుల్ ఈ స్పెషలైజేషన్ రావడానికి, అలాగే 900 లోపు ఉన్న వాళ్ళకి ఈఐఈ వచ్చే ఛాన్స్ ఉంది. సేఫెస్ట్ స్కోర్ స్ట్రీమ్ 2లో సేఫెస్ట్ స్కోర్ వచ్చేసి 1200 లోపు ఉంటే అది చాలా చాలా సేఫెస్ట్ స్కోర్. ఏ బ్రాంచ్ రావడానికైనా చాలా ఛాన్స్ ఉంది. ఈ 1200 లోపు ర్యాంక్స్ వచ్చే వాళ్ళందరూ కూడా రౌండ్ నెంబర్ 4 వరకు కూడా ఆగాల్సిందే. ఎందుకంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, రౌండ్ 1లో మీకు ఏదో ఒక కోర్స్ వస్తుంది, మీరు ఫీజు కట్టి స్లైడింగ్కి ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 1 స్లైడింగ్కి అప్పుడు మీకు వచ్చే బ్రాంచ్ అనేది కొంచెం ఫైనలైజ్డ్ అని చెప్పుకోవచ్చు అని చెప్పుకున్నాం. సో చాలామంది కూడా రౌండ్ 1కి ఫీజు కడతారు, అక్కడ స్లైడింగ్కి వచ్చిన తర్వాత అవసరం లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. సో రౌండ్ 2 తర్వాత మీకేమన్నా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, అంటే బ్రాంచ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రౌండ్ 2 తర్వాత విత్డ్రాల్ ప్రొసీజర్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి రౌండ్ 2 తర్వాత ఎక్కువ సీట్స్ ఫిల్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. రౌండ్ 2 వరకు కూడా మీరు అందరూ దయచేసి వెయిట్ చేయండి. రౌండ్ 2 తర్వాత మీకు అందరికీ ర్యాంక్ కోర్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? సో 1500 లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఓకే, దట్స్ ఫైన్ అండ్ గుడ్. 1500 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా టైం పడుతుంది, రౌండ్ నెంబర్ 6 వరకు కూడా ఆగాలి. వెబ్సైట్లో రౌండ్ నెంబర్ 4 అని ఇచ్చారు. ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ 4 రౌండ్స్ ఫర్దర్గా 2 రౌండ్స్ ఉంటాయి. మళ్ళీ మీ యొక్క కోర్సెస్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆ కోర్సెస్ ఫిల్ చేసిన దాన్ని బట్టి అక్కడ ఉండే సీట్స్ వేకెంట్ని బట్టి మీ సీట్స్ అనేవి ఫిల్ అవటం జరుగుతుంది. మనకున్న 2200 సీట్స్లో ఇవన్నీ ఫిల్ చేయాలంటే కష్టమే, వాళ్ళకి కష్టమే, మనకు కష్టమే. సో ఎవరైతే 1500 అబోవ్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు జస్ట్ ప్లాన్ బి కింద ఇంకొక కాలేజ్ని కూడా సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ప్లాన్ బి కింద జస్ట్ ఇంకొక కాలేజ్ని ఆలోచించి పెట్టుకోండి. ఎందుకంటే లాస్ట్ రౌండ్ తర్వాత మీకు నచ్చలేదు అంటే అప్పటికప్పుడు వేరే ఏదో కాలేజ్లో జాయిన్ అవటం కాకుండా ముందు నుంచే ఒక ఆలోచనలో ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.